మందు సీసా విషయాన్ని బయటకు తెచ్చిన వారిపైనే కేసా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఆ సీసాలు పెట్టింది వైసీపీ వాళ్ళు కాబట్టే కేసులు పెట్టామంటోంది అధికార పార్టీ. తిరుమల కొండపై మద్యం బాటిళ్ల విషయంలో వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలకు దిగాయి. తిరుమలని అపవిత్రం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తే తమ పార్టీ వారినే నిందితులుగా చేర్చారని భూమన ఫైర్ అయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకున్నామని అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. తిరుమలలో మద్యం సీసాలు కలకలం రేపాయి. కొండపై తాగి పడేసిన లిక్కర్ బాటిల్లు రెండు పార్టీల మధ్య బ్యాటిల్ కు దారితీసింది. మద్యం బాటిళ్ల విషయంలో వైసీపీ కార్యకర్తలపై కేసు పెట్టడాన్ని ఆ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ కార్యకర్త మందు బాటిల్స్ పెట్టారనడం అబద్ధమన్నారు. దూరంగా ఉన్న సీసీ ఫుటేజ్ కాదు, దగ్గరగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వీడియో విడుదల చేయాలన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. కోటి అనే వ్యక్తి ఫోన్తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీయడానికి వంగినటువంటి దాన్ని రెజొనెన్స్ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ని చూపుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజున మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. ఆ తర్వాత 25 గోతాల నిండా మీరు ఎత్తేసినటువంటి బాటిల్స్ విషయం మేము ప్రస్తావించాల. కానీ ఈరోజు మమ్మల్ని, మా వాళ్ళని దోషులుగా చేసి దొంగలుగా ఆధ్యాత్మిక విధ్వంసం వైసీపీ చేస్తోంది అనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటే కూడా వాస్తవాల్ని బయట పెట్టకుండా ఉండదలుచుకోలేదు. తిరుమలను అపవిత్రం చేస్తున్నదే వైసీపీ నేతలంటూ కౌంటర్ ఇచ్చారు టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు. వైఎస్ఆర్ సోషల్ మీడియా వ్యక్తి ఎక్కడ మద్యం బాటిల్ని కొనుగోలు చేసింది, ఏ రకంగా తీసుకెళ్ళింది, అక్కడ డ్రామాలు ఆడింది సీసీ ఫుటేజుల్లో, అదేవిధంగా మద్యం బాటిల్ ఎక్కడ కొనుగోలు చేసింది క్యూఆర్ కోడ్లో స్పష్టంగా బయటపడడంతో అది జరిగిన వెంటనే కరుణాకర్ రెడ్డి అక్కడ స్క్రిప్ట్ ప్రకారం ఆందోళన చేయించడం, వెంటనే మీడియా ముందుకొచ్చి తిరుమలకి అపవిత్రం జరిగిపోతా ఉంది, బిఆర్ నాయుడు ఒక క్రిస్టియన్ అనే విధంగా మాట్లాడడం, ప్రతినిత్యం టీటీడీ మీద అసత్యపు ప్రచారాలు చేసేటువంటి కరుణాకర్ రెడ్డికి వాస్తవాలు బయటికి వస్తానే కళ్ళు బైర్లు గమ్మి కోటి అనే వ్యక్తి ఇతరులు పరారైపోవడం, దేవుడితో ఆటలాడితే ఖచ్చితంగా భస్మాస్వర అస్త్రం మీ మీద కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు. సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి అసలు నిందితులు దొరికారన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఏమిట్రా బాబు అని మేము విచారిస్తే మళ్ళీ ఆ దేవదేవుడే సృష్టించాడు ఆ సీసీ కెమెరాలను. అవి లేకపోతే నువ్వు చెప్పింది అనుకోవాలి మేము కూడా. ఆ సీసీ కెమెరాల్లో బయటపడింది నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నీ సోషల్ మీడియా కార్యకర్త, నీ యొక్క పార్టీ కార్యకర్తలే అవి తీసుకుపోయి అక్కడ పెట్టడం, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ బయటకు వదలం. ఏమంత నీచమైన బతుకు మీరు బతక్కుంటే ఇది అవసరమా నీ రాజకీయాలకి? రాజకీయాల కోసం తిరుమలను అపవిత్రం చేయాలని చూస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు సీఎం చంద్రబాబు. బాటిల్స్ తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. మా డీజీపీ వచ్చాడు, వస్తే నేను చెప్పా, దొరికిందంటున్నావు, నీకు బాటిల్స్ ఉన్నాయి కదా అన్నా. ఉన్నాయన్నాడు. ఆ బాటిల్ తీసుకొని హోలోగ్రామ్ ఉంది, ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాపులో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా దొంగలు దొరికిపోయారు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. కొండపై దొరికిన మద్యం సీసాల విషయంలో దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటోంది ప్రభుత్వం.